ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. అపోస్తలుల కార్యగ్రంథం పేజీ నంబర్ 123, 22, 23 పేజీ నంబర్స్. 28వ వచనం చదవండి దయచేసి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావద్మందను జాగ్రత్తగా ఉండుడి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగమును మనం జ్ఞాపకము చేసుకొనగలిగితే ఈ మాట మనకు చాలా సుపరిచితమైనది. భక్తుడు వైద్యుడైనటువంటి లూకా గారు ఈ అపోస్తలుల కార్యగ్రంథమును వ్రాస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు పొందుపరచి ఆ పొందుపరచబడినటువంటి మాటలలో ఉన్న సత్యమును మనము గ్రహించటానికి, ఆ మాటల యొక్క ఆంతర్యమును మనం అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన వాక్యమును మనతో మాట్లాడునుగాక. చెప్పండి ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న మాట ఏమిటంటే, దేవుడు తన స్వరక్తము చేత సంపాదించిన సంఘము అన్నాడు. ఈ సంఘమును గురించి, దేవుడు సంఘ వ్యవస్థను గురించి, సంఘ ప్రత్యక్షతను గురించి దేవుడు మాట్లాడుతూ చెప్పుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, సంఘము ఎలా సంపాదించబడింది అంటే, ప్రియులారా, దేవుడు తన స్వరక్తము చేత ఈ సంఘమును సంపాదించాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎలాగూ సంపాదించబడింది ఈ సంఘము అంటే, దేవుడు తన రక్తము చేత తన యొక్క ఆ రక్తమును చిందించుట ద్వారా ఈ సంఘమును సంపాదించుకున్నాడు. ఈ సంఘమే కాదు ప్రియులారా, లోకములో ఉన్న ప్రతి ఒక్క సార్వత్రిక సంఘముగా ఎంచబడిన ప్రతి సంఘమును దేవుడు ఏం చేశాడంటే తన రక్తము చేత, చెప్పరే, ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘము ఎవరిది అంటే, ఈ సంఘమును ఎవరు సంపాదించుకున్నారు అంటే, ప్రియులారా, వాక్యం అంటుంది దేవుడే తన, ఇదిగో ప్రియులారా, కష్టము చేత, తన రక్తము చేత ఈ సంఘమును కన్నాడు, కొన్నాడు. హల్లెలూయా. ఏమండి, చాలా మంది లోకంలో దైవజనులు గాని, విశ్వాసులు గాని, ఏమండి, బయట వాళ్ళు గాని మాట్లాడుకునే మాట ఏమిటో తెలుసా? ఏమిటి? ఇది
మా సంఘం, ఇది నా సంఘం. నీ తాతగాడి సొత్తు కాదు ఇది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు తాతగాడి సొత్తు, సొమ్ము కాదు. ఒకవేళ వాస్తవానికి ప్రియులారా నీవు శ్రమ పడొచ్చు, ఖర్చు చేయవచ్చు, అనేక రీతులుగా శ్రమ పడవచ్చు, కానీ ఇది ఎప్పటికీ నీది నాది కాదు. ఇది ఎవరిది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు తన శిలువ రక్తము ద్వారా సంపాదించినదే ఈ సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘము అంటే మన ఉద్దేశములో ఎలా వస్తదయ్యా అంటే, సంఘము అనగా ప్రతి గ్రామములో ఏమండి కట్టబడుతూ నిర్మించబడుతూ ఏర్పాటు చేయబడుతున్న మందిరాలే దేవుని సంఘాలు కదా అనే ఉద్దేశం మనకు ఉంటుంది. అవునా? మన సంఘం ఏది చెప్పండి? మన సంఘం ఏది? సియోన్ పెంతుకొస్తు సంఘం, లేకపోతే కల్వరి పెంతుకొస్తు సంఘం, లేకపోతే చాలా రకాలైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా నామకరణములు చేయబడి ఉన్నటువంటివే తప్ప లోకములో సమాజముగా మనము కూడుకొని దేవునిని ఆరాధించటానికి తప్ప దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏమిటంటే, భూమి మీద కట్టబడినది ఏది కూడా ఏమండి దేవునిని నిలపగలిగినటువంటివి కాదు. మరి దేవుడు సంఘమని భావిస్తూ చెప్పుతున్న ఆ సంఘము ఏది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే కొరింథీ పత్రికలోనికి రండి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, 6, 19, 20 చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఏ విలువ పెట్టి నీవు నేను కొనబడ్డం అంటే ప్రియులారా, వాక్యం అంటుంది, ఇదిగో యేసుక్రీస్తు రక్తమనే విలువ పెట్టి నిన్ను నన్ను ప్రభువు కొన్నాడండి. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇప్పుడు మనమంట మన సొత్తు చెప్పరే. ఇప్పుడు మనలనే ప్రభు ఏమంటున్నాడంటే, నీవే ప్రభువైన యేసుక్రీస్తు ఏమండి తన స్వరక్తము చేత సంపాదించిన ఆ సంఘము ఎవరో కాదు, ఆ సంఘము నీవు నేనే, మనమే ఆ సంఘం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం అంటది, హృదయమే దేవుని ఆలయం, హృదయమే దేవుని సంఘం. మనుష్య ఇదిగో హస్తకృతములైన వాటి యందు నేను నివాసము చేయను గాని, దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడట? మన హృదయమనే హృది గుడిలో ఆయన నివాసము చేస్తాడు. ఇప్పుడు మనమే దేవుని సంఘం. ఇప్పుడు ఈ సంఘం అంటే దేవుడు ఎవరిని సంపాదించాడు? మనలను తన స్వరక్తము చేత ఆయన సంపాదించాడు.
ఇప్పుడు అక్కడే పౌలేమంటున్నాడు, మీరు మీ సొత్తు కారు, ఇదిగో విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమ పరచుడి అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం ఏం పెట్టుకున్నాం? బంగారం ఇచ్చో డబ్బిచ్చో కొనబడలేదు, కానీ పరిశుద్ధమైన నిష్కలంకమైన పవిత్రమైన ఇదిగో క్రీస్తు యేసు రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డామంటే కొనబడ్డాం, కనబడ్డాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన యవ్వన రక్తము చేత మనలను దేవుడు కన్నాడండి, కన్నాడు, కొన్నాడు. ఆయన విలువను పెట్టాడు. గమనించండి ఏమండి, ఇప్పుడు ఈ దేవుడు ఏదైతే విలువ పెట్టి కొన్నాడో ఈ సంఘం అంటే, ఇప్పుడు సంఘం అంటే ఎవరన్నా చెప్పరే? ఈ సంఘం ఎవరో? దేవుడు కొన్న సంఘం ఎవరో? నేనే ఆ సంఘం అనండి, నేనే అనండి, అందరూ ఒకసారి అనండి. ఏం ఒప్పుకోవట్లేదేంటి అన్నమ్మ గారు? ఆ సంఘం ఎవరు? మనమే. ఇప్పుడు ఈ సంఘపు పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నది అనేటువంటిదే పాట. స్తోత్రం చెప్పండి. ఈ సంఘం ఎలా ఉంది? దేవుని సంఘమనబడిన నీవు నేను ఎలా ఉన్నాం? దేవునికి మహిమ తెచ్చేటువంటి సంఘముగా మనమున్నామా? దేవునికి మహిమార్థమైన సంఘముగా మనమున్నామా? దేవునికి గౌరవము ప్రాధాన్యత తెచ్చేటువంటి సంఘముగా మనమున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఏమండి, సంఘం ఎవరో కాదు, ఆ సంఘమే మనము అయి ఉన్నప్పుడు ఈ సంఘము దేవుని ఎదుట ఎలా ఉండాలి అంటే దేవునికి మహిమార్థమైన సంఘముగా ఉండాలి. అందుకనే పౌలేమన్నాడంటే, ఏమండి, ఎఫెసీ పత్రిక సంఘం ఎలా ఉండాలో అనేటువంటిది చెబుతూ ఒక మాట చెప్పాడు. చూడండి, దేవుని యొక్క వాక్యములు మనం చూడగలిగితే ఏమండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో అధ్యాయం 5వ అధ్యాయము ప్రియులారా, అక్కడ అంటాడు 27వ వచనము నుండి చదవండి. పురుషులారా, చూడండి, కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగా ఈ సంఘము ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్లా ఉండాలి సంఘం? కళంకం లేనిదిగా, మచ్చ లేనిదిగా, ఏమండి, నిర్దోషమైనదిగా, ఏమండి, మహిమ గల సంఘముగా ఉండాలి దేవుని సంఘం. మరి ఇప్పుడు అట్లాగే ఉంటుందంటారా సంఘం? నిన్ను నీవు ప్రశ్న వేసుకుంటే, సంఘమనగా మనమే ఆయన సంఘముగా ఉన్నాము కదా. మరి దేవుని సంఘమనబడిన నీవు నేను ఎలా ఉంటున్నామో ఒక్కసారైనా పరీక్షించుకుంటున్నామా? పరిశోధించుకుంటున్నామా? మనల్ని మనం ఇదిగో ప్రియులారా, ఏమండి, ఒక్కసారైనా టాలీ చేసుకొనగలిగిన ఆలోచన ఎప్పుడైనా ఉందా మనలో? ప్రభువా, నేను ముడతలేని దానిగా, మచ్చలేని దానిగా,
కళంకము లేనిదానిగా, ఏమండి పరిశుద్ధత లేనిదానిగా, మహిమ కలిగిన అప్రత్యక్షత లేనిదానిగా ఉన్నానో లేకపోతే లేదో ఒక్కసారైనా మనల్ని మనం ఆలోచించుకుంటున్నామంటే లేదు. ఇప్పుడు దేవుడే మాట్లాడితేమంటున్నాడంటే, ఇప్పుడు ఈ సంఘము అనబడిన ఈ సంఘం ఏమైపోయిందంటే, ప్రియులారా వాక్యములు మనము చూస్తే ఈ సంఘము మొట్టమొదటిగట పాడైపోయింది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమైపోయింది? సంఘం ఏమైపోయింది? సంఘం పాడైపోయిందంటే దానికి కారణం ఎవరు? ఏమండి? దానికి కారణం కారకులెవరు? ఎవడైనను ఏమండి నా సంఘమును పాడు చేస్తే వాడు నిశ్చయముగా పాడైపోవును అన్నాడు వాక్యంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, ఇప్పుడు సంఘము మొట్టమొదటిగా ఏమైపోయింది అంటే ప్రియులారా పాడైపోయింది. పాడైపోవటానికి కారణాలు ఏమిటంటే దేవుని వాక్యములో మనము చూస్తే చూడండి, అదే అపోస్తల కార్యగ్రంథములోనికి రండి. అపోస్తల కార్యగ్రంథము 15వ అధ్యాయం 17వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును నేను కట్టెదను. చూడండి చూడండి, దాని పాడైన వాటిని అనాది కాలము నుండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా సంఘమేమైపోయింది? పాడైపోయింది. రెండవదిగా ఇదిగో ప్రియులారా పడిపోయింది. ఒకటి పాడైపోయింది. పాడైపోయింది ఏంటి? కట్టబడిన ఈ మందిరం కాదు. అర్థమవుతుందా? దేవుని చేతి ద్వారా కట్టబడిన మందిరాలు ఉన్నాయే, ఆ మందిరాలుగా ఉన్నటువంటి మనమే మొట్టమొదటిగా ఏమైపోయామంటే పాడైపోయాం. కారణం ఏంటి? నిన్ను పాడు చేయడానికి, నిన్ను పతనం చేయటానికి సాతానుడు ఎప్పటికప్పుడు పొంచి ఉండి గర్జించు సింహము వలె చూస్తున్నాడంట. ఓరక ఉరిమిరి గుడ్డులు మెటాకరించి. స్తోత్రం కలుగునుగాక. అందులో పడిపోతున్నారు కొంతమంది. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో దేవునికి ఉన్న పేరేమిటి? యోధాస్తుతి గోత్రపు సింహం. మరి సాతానుకున్న పేరేంటి? గర్జించు సింహం. రెండు పేర్లు ఒకటే. అదే ఇదనుకొని మోసపోయే వాళ్ళు చాలా మంది. అర్థం కావట్లే? అర్థమవుతుందా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం పాడైపోయాయి? మన జీవితాలు, మన హృదయాలు, మన పరిస్థితులు. దేవుని సంఘముగా ఉండవలసిన మన జీవితం ఏమైపోతుందంటే పాడైపోతుంది. పాడైపోవటానికి కారణం ఏమిటంటే ఇదిగో దేవుడు ఉండవలసిన స్థానములో మనం ఏం చేస్తున్నామంటే వేరొక కార్యములను చెప్పరే, వేరొక దానిని తీసుకొచ్చి పెడతాము. అందుకనే వాక్యములో దినవృత్తాంతముల 2వ పుస్తకం చూడండి. దినవృత్తాంతముల 2వ పుస్తకములో మనం చూడగలిగితే ప్రియులారా 29, 16, 17 చదవండి. 29, 16, 17 అమ్మ పేజీ నెంబరు 382 అందరు తీసుకోండి. పవిత్ర పరచుటకై యాజకులు లోపలి
భాగమున ఆ, ఆ, తమకు కనబడిన నిషిద్ధ వస్తువులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన హృదయంలో ఏముంటున్నాయి ఇప్పుడు? నిషిద్ధ వస్తువు. దేవుని మందిరములో ఉండవలసినది దేవుని ప్రత్యక్షత అయితే, ఉండవలసినది దేవుని పరిపూర్ణత అయితే, మన హృదయములో ఏముంటున్నాయి ఇప్పుడు? నిషిద్ధమైన వస్తువు. ఏవైతే ఉండాలో ఆ వాటిని ఉంచటం లేదు, ఏవైతే ఉండకూడదో వాటిని ప్రజలు ఏం చేస్తున్నారండి? తీసుకొచ్చి పెడుతున్నారు. అదే 2వ రాజుల పుస్తకంలో కూడా ఇంకొక మాట, 18:4 కూడా చదవమ్మా. 2వ రాజులు 18:4. మై 2వ రాజుల పుస్తకం 18వ అధ్యాయం 4వ చరణం. విగ్రహములను పగలగొట్టి చిన్నాభిన్నములుగా చేసి నెహుష్టానను పేరు పెట్టి దానికి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు హృదయం అనేటువంటి ఈ సంఘములో ఏముంటున్నాయంటే విగ్రహములు. వాటిని దేవుని వాక్యం అంటుంది నిషిద్ధమైన వస్తువు. ఇప్పుడు మన హృదయంలో విగ్రహాలు ఎక్కడుంటాయి పాస్టర్ గారు అంటారా? విగ్రహాలు అనేటువంటివి ఎక్కడుంటాయి అంటారా? ఇప్పుడు దేవుని వాక్యమే తెలియజేస్తుంది, దేనినైతే నాకంటే ఎక్కువగా ప్రేమిస్తావో అది విగ్రహముతో సమానం. దేవుని కంటే నీవు ఎక్కువ దేనిని ఇష్టపడి దానిని హృదయములోనికి తెచ్చుకుంటావో అది విగ్రహముతో సమానమని వాక్యము తెలియజేస్తుంది. మనకి దేని మీద ఇష్టం? దేవుని కంటే చాలా వాటి మీద చెప్పరే. కొంతమందికి నగలు ఇష్టం. దేవుని వాక్యంలో మీరు చూశారో చూడలేదు, ఏమండి? ఈ నగలను కూడా విగ్రహములతో పోల్చాడు దేవుడు. ఎట్లాగంటే చంద్రవంక, నెలవంక, లేకపోతే సూర్యవంకలాగా కొన్ని ప్రతిబింబములతో పోల్చి చేయబడిన వస్తువులన్నీ చెప్పరే విగ్రహములే. ఇప్పుడు ఈ విగ్రహాలను ఎక్కడ పెట్టుకున్నాం మనం? హృదయంలో. కొంతమంది డబ్బును అపరిమితముగా ప్రేమిస్తారు. దేవుని కంటే డబ్బే ఎక్కువ, దేవుని కంటే వారికి ధనమే ఎక్కువ. ప్రియులారా, ధనం అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఏం చేస్తారంటే ఇదిగో ధనములోనే పూరుకుపోతారు. అంటే అందుకనే వాక్యం అంటుంది, నీ ధనం ఎక్కడైతే ఉంటుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. నీ ధనం ఎక్కడైతే ఉంటుందో, ఈ ధనమును కూడా దేవుడు అన్నాడు విగ్రహము అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ధనం అవసరము లేదని కాదు, మితిమించిన ధనం చెప్పరేమండి అమ్మా. ఎక్కువైతే ధనం ఎక్కువైతే ఏమో ఉంటాడు బైబిల్లో భక్తుడు అంటాడు, ప్రభువా నన్ను మరీ పేదవానిగా ఉంచొద్దు, ఒకవేళ ధనవంతునిగా కూడా ఉంచొద్దయ్యా, ప్రతిరోజు ఈ 5 ఏళ్ళు నా గొంతులోకి వెళ్తే చాలు ప్రభువా అని అన్నాడు. ఎందుకని? ఒకవేళ పేదవాడనైతే దొంగిలి నీ నామమును అగౌరవపరచదనేమో. రెండోది, ఒకవేళ బాగా ఉన్నత స్థితి ఉంటే ధనం ఎక్కువయ్యి క్రొవ్వి దేవుడెవుడనందునేమో. కాబట్టి అట్టొద్దయ్యా, మీడియం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు కొంతమందికి నేనంటాను,
ధనం ఎక్కువైపోయింది, ఆరోగ్యం ఎక్కువైపోయింది, వీటన్నిటితో పాటు మనస్సులో గర్వము ఎక్కువైపోయి దేవుణ్ణి దూరం చేసుకొని, ఇదిగో ప్రియులారా, విగ్రహములనేటువంటి ఆ యొక్క ఏమండి ఆ నిషిద్ధ వస్తువులను హృదయంలో పెట్టుకుంటున్నారు. దేవుడు అంటాడు, మొట్టమొదటి స్థానము ఎవరైతే దేవుడికి ఇస్తాడో వాడే నిజమైన సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికంటే నాకేది ఎక్కువ కాదని ఎవరైతే తన మనస్సులో నిశ్చయించుకుంటాడో వాడే ఒక నిజమైన సంఘం, మహిమ కలిగిన సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అన్నాడు, అంత్య దినముల యందు వానిని ప్రభు లేపుతాడంట ప్రియుల. కాబట్టి ఇప్పుడు మనలో ఏం పాడైపోయింది? సంఘమనబడిన మనలో ఏం పాడైపోయిందంటే మన హృదయమే పాడైపోయింది. దేవునికి ఆలయముగా ఉండవలసిన ఈ సంఘం, దేవునికి నివాస స్థలముగా ఉండవలసిన ఈ హృదయమనే ఈ సంఘం అనేకమైనటువంటి వాటికి ఆలయముగా చేసి మనమే మన సంఘమును పాడు చేసి. స్తోత్రం చెప్తారు గట్టిగా. పాడు చేయబడిన సంఘమును ఏమండి, ఈ పాడైపోయిన సంఘమును మరలా దేవుడు అంటున్నాడు, తిరిగి కట్టినా నువ్వు ఉండాలిగా. హల్లెలూయా. ఏమండి, ఎన్నిసార్లు కొంతమందికి చెప్పినా, ఎన్ని మారులు గద్దించినా చాలా మందికి లేదు. ఎబ్బేనే ఇక అంతే. అంటే ఒకసారి కాపోయిన ఒక్కసారైనా మన జీవితంలో ఒక ఆలోచన అనేది కలగాలి. నా దేవుని సంఘముగా ఉండవలసిన నేను, మహిమ కలిగిన సంఘముగా, ముడతలేని సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా ఉండవలసిన నేను ఇలాగూ పాడైపోయానే అనే ఆలోచన కూడా చాలా మందిలో లేదండి. దేవుడు అయినా అంటున్నాడు, నా స్వరక్తం ఇచ్చి కన్నాను కదా, సంపాదించాను కదా, మరలా నేను ఆ పాడైన స్థలములన్నిటినీ బాగు చేస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాగు చేసినా మనం ఇప్పుడేమవ్వాలి? ఏమండి, బాగు చేయబడిన దానిని ఏమండి మహిమార్థంగా దేవునికి అంకితం చేయగలిగితే అది నీ జీవితానికి ఆత్మీయ ఎదుగుదలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా సంఘం ఏమైపోయింది? పాడైపోయింది. రెండవదిగా ఏమన్నాడు అక్కడ? పడిపోయింది. సంఘం పాడైన సంఘం ఏమైపోయింది? పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? లోకంలో పడిపోయింది. లోకంలో ఏది అయితే ఉందో, దేవుడు దేనినైతే నీవు కోరవద్దు అని సంఘముతో ప్రభు రూఢీపరచి మాట్లాడాడో దానిలోనే పడిపోయింది సంఘం. అంటే సంఘం అనగా ఎవరు అనుకున్నాం? మనమే. ఇప్పుడు సంఘమనబడిన మనం ఎక్కడ పడిపోయాం చెప్పరే? లోకంలో శరీరాశలో పడొద్దయ్యా, నేత్రాశలో పడొద్దయ్యా, జీవపు డంబములో పడొద్దయ్యా అని పనిమాల దేవుడు నీతో నాతో మాట్లాడితే, ఇదిగో పాడైపోయిన ఈ సంఘముగా ఉన్న మనము ఏమైపోయామంటే ఇప్పుడు పడిపోయాం, పూర్తిగా పడిపోయాం. పడిపోయిన నీవు మరలా ఏం చేయబడాలి? ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యములో రెండవదిగా పడిపోయాం. ఇర్మియా పుస్తకం 8వ అధ్యాయం 4-5 చరణాలు. 8
వారితో చెప్పుము, మనుష్యుడు పడి తిరిగి లేవకుందురా, తిరిగి రారా. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాస ఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. హల్లెలూయా. నీవు పడిపోయావు, పడిపోయిన నీవు తిరిగి లేపబడాలి. లేపబడకుండా ఇంకా ఏమని సమాధానం చెబుతున్నావు? ఏం సమాధానం చెబుతున్నావు? లోకంలో ఉన్నదాన్ని అంతటిని చేర్చుకున్నావు, పూసేసుకున్నావు. ఇక దానిలో నుండి బయటికి రావాలంటే చెప్పరే, మనసు కొంచెం కష్టం. అరే ఆ అమ్మ ఈ అమ్మ చెబుతుంది, అబ్బే అటు బాగలేదు లెత్తి. వాడు వీడు చెప్తాడు, అరే రా, చెడిపోవటానికి రా, పడిపోవటానికి రా అని చెప్తే వాడి మాయ మాటల్లో పడిపోతున్నావే గాని, నేను ఒక మహిమ కలిగిన సంఘముగా ఉండవలసిన నేను పాడైపోయాను, ఇప్పుడు పూర్తిగా పడిపోయాను. పడినటువంటి నీవు తిరిగి లేపబడాలి అన్నటువంటి ఆలోచన ఏది లేక వాక్యం అంటుంది, ఇక మేము తిరిగి రామని ఎలా చెప్తున్నావు? అంటే ఎంతటిది అయిపోయింది అనుకున్నావా? ఏమండి, సొత్తానికి 60 ఏళ్ళు 50 ఏళ్ళు అబ్బే ఏమందులో లోకంలో ఉన్నంత 4 రోజులు బాగుండాలి కదా, బాగా బ్రతకాలి కదా. ఏమండి, అందరూ మంచి మంచి బట్టలు కట్టుకున్నారు, నేను కట్టుకోవాలి కదా. మంచి మంచి బంగారు నగులు పెట్టుకోవాలి కదా. ఏమండి, మంచి మంచిగా టాయిలెట్ అవుతున్నారు, నేను కూడా అవ్వాలి కదా. ఏమండి, మందిరానికి వెళ్ళిన కాడ నుంచి కొన్ని ఆంక్షలు పెడుతున్నారు, కొన్ని కట్టుబాట్లు పెడుతున్నారు, కొన్ని పద్ధతులు పెడుతున్నారు. ఈ పద్ధతులను చేసేదానికంటే కూడా నోరు మూసుకొని ఉండటం బెస్ట్ అనుకొని చాలా మంది ఏం చేస్తున్నారంటే సంఘములుగా ఉన్నవారు పడిపోతున్నారండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించండి, సంఘముగా ఒక మహిమ కలిగిన సంఘముగా ఉండవలసిన నీవు పడిపోతున్నావు. పడిపోయిన నీవేం చేయబడాలా? ఏమంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట 2వ అధ్యాయం 5వ వచనములో, ఏ స్థితిలో నుండి నీవు పడిపోతివో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఇప్పుడు లోకంలో బాగా ఉన్నత స్థితిలో ఉన్నామండి, లోకంలో బాగా ఉన్నత స్థితిలో ఉన్నాం, బాగా పేద స్థితికి వచ్చేసాం. ఒకప్పుడు బాగా బ్రతికాం, ఒకప్పుడు బాగా తిన్నాం, మా తాతలు నేతలు తాగారు, మా మూతులు ఆసం చూడండి అన్నటువంటి స్థితిలో ఉన్నాం, బాగా బ్రతికాం. కానీ ఇప్పుడు ఏమీ లేదు. ఒకప్పుడు కారు ఉంది, బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి. అవన్నీ పోయి ఇప్పుడు సైకిల్ కూడా లేదనుకుందాం. ఏమండి, అప్పుడు మనం ఏం చెప్తా ఉంటాం? ఒకప్పుడు చెప్పరే అమలారెడ్డి చూడండి, ఒకప్పుడు బాగా బ్రతికామండి, పొలం ఒక 20 ఎకరాలు ఉందండి, మరి కారు బంగ్లా అంతా బాగానే ఉంది. ఇప్పుడేమండి కొంచెం ఆర్థిక పరిస్థితి వచ్చేసండి పూరి గుడిసెలోకి వచ్చామండి. పూరి గుడిసె కాస్త కాలినడకతో ప్రారంభమైందండి, మళ్ళా కొంచెం ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నామండి అన్న ఆలోచన మనకి లోకం నుండి వస్తుందా రాదా? మరి ఆత్మీయ స్థితిలో పడిన నీకు ఎప్పుడైనా నేను పడిపోయానే, ఆత్మీయతలో పడిపోయానే, ప్రార్థన
ప్రార్థనలో, విశ్వాసములో, వైరాగ్యములో, సమస్తములో పడిపోయానే. పడినటువంటి నేను తిరిగి లేపబడాలి అన్నటువంటి ఆలోచన స్పందన నీలో ఒక్కనాడైన వచ్చిందా? లేదు. శారీరకంగానైతే ఏ పనైనా చేసి 10 రూపాయలు సంపాదించుకొని ఇదిగో దేన స్థితి నుండి, పడిన గోతిలో నుండి లేపబడాలని ప్రయత్నం చేస్తాం. మరి అదే ఆత్మీయ స్థితిలో పడిన నీవు మళ్ళా లేపబడటానికి ప్రయత్నం చేస్తున్నావా? ఎట్ట ఉంటే చాలు అనుకుంటున్నావా? ఏమండి, ఇట్ట ఉంటే ఈ 4 రోజులే నీ జీవితం. దేవుని వాక్యం అంటది, దావీదు భక్తుడు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందు. నువ్వు ఉండాల్సింది ఎక్కడా? ఈ 4 రోజులు ఈ బులపాటానికే బులికిపోతే అక్కడుండే సంగతికి ఆలోచన వద్దా? చెప్పండి. ఏమండి, పాట ఒకటి ఉంది, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళు, 30 ఏళ్ళు కాదు, అర్థం కాదు, 3 నాళ్ళు. 3 నాళ్ళ ముచ్చట కోసం ప్రాకులాడి ఏమండి, బురదలో గాని దాసర బొమ్మిడే పొరులన్నట్టు పొరులాడి. దేవునికి స్తోత్రం. ఏం పాకులాటో, మాయదారి పాకులాట, అంతేనా? ఈ పాకులాట ఏ క్షణము ఏదవుతుందో మనకు తెలియదు కనుక పడిన స్థితి నుండి నీవు లేపబడాలి, నిన్ను నీవు కట్టుకోవాలి. ఒకప్పుడు వాక్యములో మనము చూస్తా ఉన్నప్పుడు నెహెమీయా కాలమందు ఏమండి, ఇదిగో గుడారములను పడిపోయినప్పుడు వాటిని మరల పునరుద్ధరించటానికి ప్రయాసపడ్డారు. ఆ ప్రయాస నీలో ఉందా? ఏమండి, వాళ్ళు ఎట్లా ప్రయాసపడ్డారంటే, ప్రియులారా, ఒక చేతితో తాపి పట్టుకొని గోడలు ప్రాకారములను కట్టుచున్నప్పుడు మరి ఇంకొక చేతి ఏం పట్టుకున్నారు? కత్తి పట్టుకున్నారంట. కత్తి ఎందుకు చెప్పండి? కత్తి ఎందుకమ్మా? కత్తి ఎందుకు వాడతారు మీరు? కూరగాయలు కోసుకోవటానికి అండి అనండి. కత్తి ఎందుకమ్మా? ఓయ్ బాబు, ఎవరికి తెలీదా? ఏసు రక్తమే జయం. కత్తి ఎవరి చేతిలోనన్నా చూడాలి, చెబుతా. ఏమంటే కత్తి ఎందుకు వాడతారు? ఆయుధం ఎందుకంటే యుద్ధం చేయటానికి. ఒక చేతితో ఆయుధమును పట్టుకొని మరొక చేతితో టాపి పట్టుకున్నాను. టాపి ఎందుకు? గోడలు కట్టటానికి. మరి ఆయుధం ఎందుకయ్యా అంటే, ఇదిగో గోడలు కట్టుచున్నప్పుడు శత్రువు వచ్చి ఆ పనిని ఆపటానికి ప్రయత్నం చేస్తుంటే వాని మీద యుద్ధము చేయటానికి. ఏమంటే పడిన వాడు ఏం చేయాలి? ఇప్పుడు కట్టబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిని ఒక్కసారైనా, నువ్వే స్థితిలో పడ్డావు? ప్రార్థనలో పడిపోయావు, విశ్వాసంలో పడిపోయావు, ఏమండి ప్రభుకి ఇచ్చే విషయంలో పడిపోయావు, ఏమండి మందిరానికి సరిగ్గా వచ్చే విషయంలో పడిపోయావు. ఏ విషయములోనూ మనము కరెక్ట్గా లేవు ప్రియులారా. అందుకని పడిన నీవు మరలా తిరిగి లేపబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. లేపబడాలా లేదా? లేపబడే మనస్సు కలిగిన వారంతా స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది అత్తల, ఏ బాబాయ్ నీకేం పని పాట లేదు, ఏదో చెబుతుంటావు, మేమేడ నీ వెనకాలం నువ్వు సయ్యంటే ఆడ సయ్యానం అన్నట్టుగా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మొట్టమొదటికి ఏంటి? సంఘం ఏమైపోయింది? పాడైపోయింది.
ఆ పాడైన సంఘం ఎవరో కాదు, మనమే. ఈ పాడైన సంఘమే మరల ఏమైపోయింది? పడిపోయింది. పడిపోయిన సంఘము కూడా మనమే. మూడవదికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మరలా ఈ సంఘం ఏమైపోయిందో తెలుసా? పాడయి పడిపోయిన సంఘం ఇప్పుడు ఏమైందంటే పూర్తిగా చెడిపోయింది. పూర్తిగా చెప్పండి, సంఘం ఏమైపోయింది? చెడిపోయింది. చెడిపోవటం అంటే కారణం ఏంటో తెలుసా? సంఘములలోనికి ఇప్పుడు ఏమొచ్చేసిందంటే లోక ఆచారములన్నీ సంఘంలోనికి వచ్చేసాయి. ఒక మాట చెప్తాను. నోవాహు ఓడుంది. నోవాహు ఓడలో నీళ్లు ప్రవేశించకుండానట్లు దేవుడు ఏం చేశాడంటే దానికి బయటను లోపలను కీలు పుయ్యమన్నాడు. కీలంటే తారు లాంటిది. కీలంటే తారు. తారేం చేస్తుంది? బెజ్జాలు ఎక్కడన్నా మన కొండలకు బెజ్జాలు పెడితే ఉన్నారు ఎవరన్నా అప్పుడు చేసిన వాళ్ళు? బిందికి చిల్లు పడిందండి, తారు లోపల వేసేవాళ్ళు, బయట వేసేవాళ్ళు. ఇప్పుడు అంత ప్రయాస ఎవరు తీసుకోవట్లేదు. చిల్లు పడిందంటే ఏమండి షాపు ఎందుకమ్మాయి, ఎందుకండి అన్నాడు అనుకో, ఎందుకంటావేంటి? పరిస్థితులు మారిపోతున్నాయి. సరే గమనించండి, ఎన్ని వస్తువులు ఉన్నా కానీ ప్రియులారా, ఈ ఊర్లో కొత్తపాలెం పాశ్రమ గారు ఒక ఆమె ఉంది. ఇంత దేశాల కాడ నుంచి ఇంత దేశం వరకు మొత్తం ఉంది. ఒక రూమ్ మొత్తం అయ్యే ఒక లారీకి సరిపోతుంది. సురేష్ పాస్టర్ గారు చూశాడు, మరి ఇవన్నీ ఏం వండుకోవటానికి నాకు తెలియదు, ఎన్ని కొందేమా. మినిమం ఒక 100 మందికి భోజనాలు చేసేవి అంత తప్పేలాల వరకు ఉన్నాయి. ఎందుకు కొందో ఏమంటది అన్నా? ఏ వస్తువు లేకపోయినా ఎవరి దగ్గరికి వెళ్తాం? ఏ వస్తువు లేకపోయినా ఆయన అట్టాగా అంటాడు అన్న. ఎవరు? పాస్టర్ గారు అట్టాగా అన్నాడు. మామ అవుతాడు ఆయన. నాతో చెప్తుంది సంజయ్, ఏ వస్తువు కోసం ఎవరి దగ్గరికి వెళ్తా? ఇంతలో డబరా ఎందుకో, ఇంతలో డబరా ఏందంటే అని కొనుక్కుంటా. ఒకటి ఉంటే చాలదు, 10 కావాలా? ఇంట్లో ఉన్నవాడు అటు బయటికి వెళ్ళంగానే చేతులు డబ్బులు ఉంటాయి కాడు ఇచ్చిన డబ్బులు. మొన్నట్టాగే మా ఐలారంలో ఒక చిన్న విషయం జరిగింది. ఏదో కట్టటానికి ఉంటాయని 2000 ఇచ్చెళ్ళాడంట భార్యకి. 2000 ఇచ్చెళ్ళాడు. అంతలోకి తపేలాలో అంటొచ్చాడు. ఇవి ఉంటూ ఉన్నాయి చాలా. ఆమెకి 3 ఆడపిల్లలు, 3 గంట పంచిద్దంట సమానంగా. కొన్నాయండి. ఏమండి, మొత్తం 2000 రూపాయలకి పడితే కొనేసేసింది. సాయంత్రం వచ్చి అమ్మాయి డబ్బులు తీసిరండి, యాడే కొండలు కొనేసా. ఏం చేసుకుంటా? ఎప్పుడో అయ్యే పెళ్ళిళ్ళకి ఇప్పుడు ఆలోచిస్తుంది ఆ అమ్మాయి. గమనించండి. ఇప్పుడు ప్రియులారా, ఏమండి, మనము పూర్తిగా చెడిపోయాం. చెడిపోవడానికి కారణం ఏమిటంటే ప్రియులారా, లోకపు ఆచారములు, లోకపు కార్యములు సంఘములోనికి ప్రవేశించబడిపోయాయి. కనుకనే సంఘం ఈరోజు ఏమైపోయింది? చెడిపోయింది. 1 పాడైపోయింది, 2 పడిపోయింది, 3వది చెడిపోయింది. ఏ సంఘములోనన్నా చూడు, ఏ సంఘములో లోక ఆచారము లేని సంఘము లేదు. అదేమంటే అక్కడ ఒక కార్యం చూసి వస్తాడు ఇంకొకడు, అక్కడ చేస్తున్నారుగా నువ్వెందుకు చెయ్యు, అక్కడ చేస్తున్నారుగా నువ్వెందుకు చెయ్యు. కారణం ఏంటంటే వాళ్ళు చేశారు కనుక పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్న తీరులోనికి చెప్పరే. అక్కడెక్కడో సంఘంలో సినిమా పాటలు పెట్టారు, మనం కూడా పెట్టొచ్చా? అమ్మా
చూడండి, ఎన్నో సంఘాలలో చాలా మంది బాప్తిస్మపు అనుభవములోనికి వచ్చి దేవునిని ఆరాధిస్తూ చాలా మంది ఏం చేస్తున్నారంటే సినిమా పాటలు పెడితే వీళ్ళు డాన్సులు కూడా ఎత్తున్నారు. అట్టని మనం కూడా వేయొచ్చా? చెప్పరే. లోక ఆచారం, లోకాచారం అంటే ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. మన గ్రామంలో కూడా కొన్ని జరుగుతాయి. ఏంటంటే ఏమండి, దైవ భక్తి కలిగిన బిడ్డలుగా దేవుని సంఘములుగా ఉన్న మనము ఏమండి పాలు పొంగించుకోటాలు. అర్థం కావట్లా? మాస్టర్ గారు ముహూర్తం పెట్టుకున్నాం కానండి, ఏంటది అది ముహూర్తం పెట్టుకున్నాం కానండి 9:30 1 సెకండ్కి రండి, 1 సెకండ్కి వస్తే నా మాయదారి దరిద్రం అంతా వదిలిపోద్ది అన్నట్టుగా ఏమండి పాలు పొంగించటాలు, కుడికాలు పెట్టటాలు, ఇంకా ఏమిటి, ఆడపిల్ల పాలు పొంగించకపోతే పొంగవా? విజయమ్మ పొంగవా? ఆడపిల్ల కొండా సట్టి తీసుకురాకపోతే పొంగవా? నేను పొంగిస్తా, తీసురండి. లోకపు ఆచారం. అందుకని వాక్యం అంటుంది, మీరు మీ పితృ పారంపర్య ఆచారములను చేస్తున్నారు. అందుకని సంఘము ఏమైపోయింది? పాడైపోయింది. సంఘములోనికి లోక ఆచారములు రాకూడదు. సంఘము ఎప్పుడు సంఘమే అంటే ఇప్పుడు మనలోనికి వస్తేనే కదా, మనమే కదా ఆయన సంఘం. ఈ సంఘంలోనికి ఏమొస్తున్నాయి? లోకాచారాలు, లోక కట్టుబాట్లు, ఏమండి లోక పద్ధతులు. అందుకని వాక్యం అంటుంది, మత్తయి సువార్తలు అంటాడు, వీరు అపోస్తుల కార్యములు అంటాడు, వీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. అన్నీ వింటాం కానీ ఒక్కటి కూడా చెయ్యం. ఏమండి ఇవన్నీ కూడా నేను ఇంకొక మాట చెప్తున్నా. ఒకవేళ నలుగులు లోక సాంప్రదాయాలు ఉన్నాయి కదా, నలుగులు వేయటం తప్పని నేను అంటల్లా. పసుపు, అక్షంతలు ఇవన్నీ కూడా, ఎందుకంటే పసుపు చెప్పండి యాంటీబయాటిక్ గనుక ఆరోగ్యం ఇవ్వాలని, ఆశీర్వాదం మంచిదే. రెండవది ధాన్యం ఉంటాయి కదా వాటిలో, దాని గురించి ఏం ప్రస్తావించబడిందంటే ధన సమృద్ధి, ధాన్య సమృద్ధితో వర్ధిల్లాలని. ఇవన్నీ మంచివే కానీ వాటిలోనికి మనం, ఇది లోక ఆచారం. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం చెప్పరే, అది అన్నటికీ మారేది కాదండి. కాబట్టి మనం లోకాచారములలోనికి ఎప్పుడైతే సొరబడ్డామో, వెళ్ళిపోయామో, ఆ అలవాటులు, ఆ శాస్త్రాలు ఎప్పుడైతే మనం జరిగిస్తున్నామో, ఇప్పుడు మనం అందరం ఏమైపోయినట్లు? ఆత్మీయముగా దేవుని సంఘముగా ఉండవలసిన మనము చెడిపోయాం. ఏమండి ప్రభు ఈ సంఘాల కొరకు ఆయన స్వరక్తం ఇచ్చి తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేస్తే, ఆ త్యాగమును మనం ఆలోచన చేయకుండా, ఆయన రక్త ప్రోక్షణ విలువను మనం గుర్తించకుండా మనం ఏం చేస్తున్నామంటే ఏమండి పాడైపోయి, పడిపోయి, చెడిపోయి దేవునికి అవమానకరంగా మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు అంటాడు, మీరు మహిమ కలిగిన సంఘముగా ఉండాలని కోరుకుంటే మీరు పూర్తిగా పాడైపోయారు, పూర్తిగా పడిపోయారు, పూర్తిగా చెడిపోయారు. చెడిపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి, పడిపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి, పాడైపోవటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం మన జీవితములో నుండి, మన హృదయములో నుండి తీసివేసి, కలంకమైనను, ముడత అయినను,
మచ్చ అయినను మరి ఏదైనను లేక పరిశుద్ధమైన నిష్కలంకమైన మహిమ కలిగిన సంఘముగా మార్చబడితే దేవుడు అంటున్నాడు, ఏమండి, ఈ సంఘము ఒక ఉన్నతమైన, ఏమండి, దేవుని ప్రత్యక్షతను అనుభవించే సంఘముగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అలాగున మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏమండి, ప్రతిదినం దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూసి మనలో పడిపోవటానికే కారణాలుగా ఉన్నవో, చెడిపోవటానికే కారణాలుగా ఉన్నవో, ఏమండి, పాడైపోవటానికి ఏవైతే కారణాలుగా ఉన్నవో వాటన్నిటి నుండి మనము మరలి తిరిగి లేపబడి ఒక మహిమ కలిగిన సంఘముగా మార్చబడే వారిగా ఉండాలి. అది లేకపోతే, అందుకనే వాక్యం అంటుంది ఏంటంటే, ఏమండి, నా మందిరమును పాడు చేసిన వాడు, ఆ మాట చూస్తారా? కొరింథీలోనేనా? ఎవడైతే, కొరింథీ పత్రికలోనికి రండి దయచేసి. ఎవడైతే దేవుని ఆలయమును పాడు చేయునో వానిని నేను పాడు చేయ. అధ్యాయం చూడండి, కొరింథీ పత్రికలో ఉంటుంది ఆ మాట. చూడండి, మొట్టమొదటి కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, వాడు నిశ్చయముగా పాడైపోతాడు. నేను చెబుతల్లా అమ్మా, నేను చెప్పాను అనుకున్నా, నా మాట కాదు అది, దేవుని మాట. దేవుని మాట ఏమిటి? ఎవడైనను మీరు దేవుని ఆలయముగా ఉన్నారు, దేవుని సంఘముగా ఉన్నారు, దేవుడు నివసించే నివాస స్థలముగా ఉన్నారు. ఎవడైతే ఆ నివాస స్థలమును పాడు చేస్తారో వాడు నిశ్చయముగా పాడైపోతాడు. ఏదో సింపుల్గా తీసుకుంటారు కొంతమంది కదా, సింపుల్గా ఏదో అనాలోచనగా. ఈ ఆలయమును ఎవడైతే పాడు చేస్తాడో వాడు పాడైపోతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన ఆలయమును పాడైపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా మన ఆలయమును మనము కాపాడుకుంటూ దేవుని మహిమార్థమై ఒక మహిమ కలిగిన సంఘముగా కట్టబడితే ఆ మందిరము, ఏమండి, దేవునికి ఎలా ఉంటుందంటే, దేవుని వాక్యములో చెప్పబడినట్లుగా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఒక మహిమ కలిగినదిగా ఉంటే దేవునికి అది ఎంతో ఆనందంగా ఉంటుంది. వాక్యంలో, ఏమండి, ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే సంఖ్యాకాండములు అంటాడు, ఏమనంటే, మీరు, ఏమండి, దేవుణ్ణి సంతోషపరచే వ్యక్తులుగా ఉండాలి. మనమందరం ఎలా ఉండాలి? దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తులుగా. అలాగూ లేనప్పుడు మన జీవితాలు, ఏమండి, లోకరీతిగా బాగున్నప్పటికీ కూడా, ఏమండి, ఆత్మీయముగా మన జీవితాలు పతన అవస్థలోనికి వెళతాయని, ఏమండి, అలాగూ కాకుండా దేవుని మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉంటే ఎన్నటన్నటికి దీవెనకరంగా మనం మార్చబడతామని వాక్యమును బట్టి మీ అందరికీ తెలియపరుస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి